ఇంకొకటి అకాల మరణాలు సంభవిస్తుంటాయి కదా, ఎందుకు అట్లా అకాల మరణాలు అనేవి? అమ్మా, ఇది ప్రపంచం, యుగాలు, అనేక యుగాల నుంచి, అంటే మనకి కృతయుగం దగ్గర నుంచి, ద్వాపర యుగం దగ్గర నుంచి, మరి త్రేతాయుగం దగ్గర నుంచి అన్ని యుగాల్లోనూ చిన్న పెద్ద మరణించారు అని చెప్పబడుతోంది. వాళ్ళు ఏమి జరిగేవి కావు అకాల మరణాలని. కాబట్టి ఎవరి విధిలిఖితానికి, ఎవరి ప్రాప్తానికి వాళ్ళకి మరణాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అందుకే ఒక మాట అంటారు, తినే తిండి కానీ, మరణం కానీ, పుట్టక కానీ, మనం పుట్టక కూడా ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. మన చేతుల్లో లేనివి కదా, లేనివి. చావు అనేది మనం లేవి. 100 ఏళ్ళు బతుకుతామా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ వల్ల పోతామా, ఉన్నట్టు కూర్చుని మాట్లాడుతూ పోతామా, ఇవన్నీ మన చేతిలో లేనివండి. ఆరోగ్యపరంగా కాదు, యాక్సిడెంట్ల పరంగా కానీ, లేకపోతే ఏదన్నా కారణం వల్ల చేత కానీ, మరి అట్లా అనుకుంటే సూసైడ్లు ఏం అనుకోవాలి మనం కదమ్మా. కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకోదగ్గవి, అంటే బాధ కలిగిన విషయాలే కానీ దీనికి ప్రత్యేకమైన కారణాలంటే విధిలిఖితాలు రాసి ఉంటుంది కాబట్టి అట్లా జరగాల్సింది. ఇప్పుడు అన్నం వండుకుంటామండి తీరా తినాలని, వేడివేడిగా అన్నం వండుకుంటాం తినాలని, కానీ అన్నం తినే ప్రాప్తం ఉండదు. అట్లా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది, తినకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరింటికే వెళ్ళి మనం అనుకోని అతిథులుగా అయ్యి అక్కడ వాళ్ళ ఇంటి అన్నం తినాల్సి వస్తుంది. ఆ మెత్తక మీద రాస్తుంది. కాబట్టి అందుకే అంటారు భోజనము, ఇదేంటి మృత్యువు, పుట్టుక, ఇవన్నీ ఎప్పుడు ఏ టైంలో ఎలా జరుగుతాయో తెలియదు. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అద్భుతమైన జీవితమే మానవ జన్మ. ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో, ఎవరెట్టా ఉంటారో, ఎక్కడ ఏం జరుగుతాయో, ఇవన్నీ ఒక మరణాల గురించే కాదండి, విపత్తులు ఎన్నున్నాయి. భూకంపాలని, అవన్నీ, సునామీలని, మరి మన మధ్యన వచ్చిన ఇది ఉంది కదమ్మా, మన అందరం తుడిచిపెట్టుకుపోయాం కదా, రోగం వచ్చి కరోనా లాంటిది కానీ, ఇది వరకు కలోరా, మసూచికలు లాంటివి కాలజ్ఞానంలో ముందే చెప్పారు. ఏదైనా కానివ్వండి, ఇవన్నీ కూడా అట్లాంటివే. కాబట్టి దీనికి ప్రత్యేకంగా మనం కారణమని ఎవరిని అనుకోవటానికి లేదు, ఎవరిని నిందించడానికి లేదు. అంతే అమ్మా, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అమ్మా. మంచిదండి. ఏదైనా మనం మంచి మాటలు 10 మందిలోకి వెళ్ళాలి, 10 మంది తెలుసుకోవాలి. ఎవరికైనా కొన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. అందరికీ తెలుసు, కానీ ఒక ముఖతగా మీరు నేను కూర్చుని మాట్లాడుకోవటం, వారు వినటం వల్ల ఆహా అని కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. ఒకసారి ఈ వజ్ర మీడియాని వీక్షించే ప్రేక్షకులందరికీ ఈ మార్గశిర మాసం యొక్క పవిత్రత, దీంట్లో వచ్చే కొన్ని ముఖ్యమైన తిథులు, నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటిని పురస్కరించుకుని మీకు శుభాభివందనాలు.